హరే శ్రీనివాస. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవమీశానం గోవిందం గోపికాప్రియం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యాత్మతీర్థ గురువుల పాదాలకు అనంత నమస్కారాలను చేస్తూ ఈరోజు మనం అధిక మాసము ఆచరించాల్సినటువంటి ముఖ్య కర్తవ్యాలు, ఈ వ్రత ఆచరణ పద్ధతులు, వీటిని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈసారి మనకి జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. ఈ నెల అంటే మే 17వ తేదీ నుండి జూన్ 15వ తారీఖు వరకు అధిక మాసం యొక్క మహిమ అపారమైంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ అధిక మాసం యొక్క మహిమను బృహన్నారదీయ పురాణం, పద్మపురాణం, భవిష్యత్ పురాణం చాలా సుందరంగా వర్ణించినాయి. ఏ మాసంలో అయితే రవి సంక్రమణం ఉండదో అట్టి మాసం అధిక మాసం అని పిలువబడుతుంది. సంక్రమణం అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించటం. ఇట్లా 12 నెలలు 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు. కానీ 33 నెలలకు ఒకసారి ఒక నెలలో రవి సంక్రమణం ఉండదు. దీన్నే అధిక మాసం అంటారు. ఒక్కొక్కప్పుడు ఒకే నెలలో 2 రవి సంక్రమణాలు వస్తాయి. దాన్ని క్షయమాసం అంటారు. ఈ అధిక మాసానికి మలమాసము అని కూడా అంటారు. మల అంటే పాపం, మలమాసము అంటే పాపాలను పోగొట్టే మాసం. ఎవరైతే ఈ మాసంలో మాస నియామకుడైన శ్రీ ఆనందీ పురుషోత్తమ రూపి అయిన పరమాత్ముణ్ణి స్నాన దాన దీపాలతో ఆరాధిస్తారో అంతటి వారి పాపాలను పోగొట్టే మాసం ఇది. కాబట్టి ఈ మాసానికి మలమాసం అని పేరు. అంతేకాదు, ఇది శుభకార్యాలన్నింటికీ నిషిద్ధమైన మాసం కూడా. ఆ కారణం చేత కూడా ఇది మలమాసంగా పిలువబడుతోంది. కేవలం భగవంతుని ప్రీతి కోసం పుణ్యకార్యాలు చేసే మాసం ఇది. పర్వతాలన్నింటిలో మేరు పర్వతం, గ్రహాలలో సూర్యుడు, నదులన్నింటిలో గంగానది, పక్షులలో గరుత్మంతుడు, నక్షత్రాలలో చంద్రుడు, పశువులలో గోవు, మనుష్యులలో బ్రాహ్మణుడు ఏ విధంగా శ్రేష్టము అని చెప్పబడును ఆ విధంగానే మాసాలలో అధిక మాసం శ్రేష్టమైంది అని పద్మపురాణం చెప్తోంది. ఇంకా బృహన్నారదీయ పురాణం కూడా ఏం చెప్తోందంటే, ఎవరైతే అధిక మాస ధర్మాల్ని విశేషంగా శ్రద్ధతో ఆచరిస్తారో వాళ్ళు వారి యొక్క సకల పాపాల్ని పోగొట్టుకొని శుద్ధులై వారి కులాన్ని ఉద్ధరించి తరువాత విష్ణులోకాన్ని చేరుకుంటారు అని. అధిక మాస ధర్మాల్ని ఆచరించే వారి దేహంలో సకల తీర్థక్షేత్రాల సన్నిధానం ఉంటుంది. దుస్వప్నం, దారిద్ర్యం మరియు దుష్కృతం అంటే పాపం, ఈ 3 విధాలైన అనిష్ట నివారణ జరుగుతుంది. ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, అధిక మాస ధర్మాలైన స్నానము, దానము, జపము మొదలైన వాటిని కేవలం శ్రీహరి ప్రీతి కోసమే ఆచరించాలి. ఇలా ఆచరించే భక్తునికి ఏ విధమైన విఘ్నాలు రాకుండా ఇంద్రాది దేవతలు రక్షణ చేస్తూ ఉంటారు. వీరు ఉండే ప్రదేశాలలో భూత, ప్రేత, పిశాచాది బాధలు కూడా భయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరవు. బృహన్నారదీయ పురాణం అధిక మాస ఆచరణ ముఖ్య కర్తవ్యాల గురించి ఒక పెద్ద పట్టికనే ఇచ్చింది.
అధిక మాసంలో స్నానము, దానము, జపము, హోమము, స్వాధ్యాయము, పితృతర్పణము, దేవపూజ మొదలైన వాటితో పురుషోత్తముణ్ణి ఆరాధన చేసేవాళ్ళు అక్షయ పుణ్యాన్ని పొందుతారు అని చెప్తూ, వీటిని తప్పకుండా ఆచరించే తీరాలి అంటూ పద్మపురాణం, భవిష్యత్ పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పురుషులు తులసీ దళాలతో భగవంతుణ్ణి అర్చించాలి. భగవంతునికి అతి ప్రీతికరమైనది తులసి. అధిక మాసంలో ద్వాదశి, పూర్ణిమ, వ్యతిపాత, వైధృతి యోగాలు, ఇంకా ఏదైనా శుభదినాల్లో కానీ ప్రతిరోజు కానీ బియ్యపిండి లేదా గోధుమ పిండి, బెల్లము, నెయ్యితో చేసిన 33 అపూపాల్ని, అపూపము అంటే అప్పాలు అని కూడా అంటారు, ఇలా 33 అపూపాల్ని కంచు పాత్రలో పెట్టి సువర్ణ సమేతంగా అంటే యథాశక్తి దక్షిణ సమేతంగా యోగ్య బ్రాహ్మణునికి ప్రతిరోజు దానం చెయ్యాలి. ఇట్లా చేయటం వల్ల ఆ అపూపాలలో ఉండే రంధ్రాల సంఖ్యను బట్టి, రంధ్రాలంటే ఆ అపూపం తయారయ్యేటప్పుడు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి నేతిలో తయారు చేస్తున్నప్పుడు. అలాంటి ఆ రంధ్రాలు ఎన్నుంటే అన్ని వేల సంవత్సరాల పాటు అంత దీర్ఘకాలం స్వర్గలోకంలో నివాసం చేసేంత పుణ్యం లభిస్తుంది. ఈ 33 ఇవ్వాలి అనేది ఎందుకు అంటే అధిక మాసానికి నియామకమైనటువంటి దేవతలు 33 మంది దేవతలు. అంటే వాళ్ళు అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ప్రజాపతి, వషట్కార అనే దేవతలు. వారు నియామక దేవతలు, అభిమాని దేవతలు. ఆ దేవతలను వారి అంతర్యామి అయిన వాయుదేవుల అంతర్యామి అయిన పురుషోత్తమ రూపి పరమాత్మ మహాలక్ష్మి, ఆనందీ నామకంగా ఉన్నటువంటి మహాలక్ష్మి, ఆనందీ పురుషోత్తమ రూపి పరమాత్మని ఉద్దేశించి చేసే ఈ అపూపదానం ఈ పృథ్వీమండల దానానికి సమానమైంది. పృథ్వీ అంతటినీ దానం చేయటానికి ఎవరికీ సాధ్యపడదు కదా. కానీ పృథ్వీ దానం చేస్తే వచ్చిన ఫలం ఈ అపూపదానం చేస్తే వస్తుందిట. ఈ విధంగా అధిక మాసంలో ప్రతిరోజు చెయ్యాలి అన్నారు కదా. కానీ ప్రతిరోజు చేసే యోగ్యత మరి అవకాశం లేని వాళ్ళు ఈ మాసం మొత్తంలో కనీసం ఒక్కరోజైనా చేయొచ్చు. సకల పాప పరిహారం కోసం, అంతర్యామి భగవంతుని ప్రీతి కోసం 33 అపూపాల్ని కంచు పాత్రలో పెట్టి దక్షిణ సహితంగా యోగ్య బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. దానం చేసేటప్పుడు సంకల్పం మరియు భగవద్రూపాల చింతన పంచాంగాలలో తెలియజేసిన విధంగా చేసుకోవాలి. ఈ దానం చేసేటప్పుడు ముఖ్యమైనది అధిక మాస మంత్రం అన్నమాట. ఇది తప్పనిసరిగా ప్రతిరోజు అందరూ 33 సార్లు పఠించుకోవలసినటువంటి శ్లోకం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోద్భవమీశానం గోవిందం గోపికా ప్రియం. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఇంకా 33 మంది దేవతల అంతర్యామి అయిన శ్రీ భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైన భగవంతుని 33 రూపాలు, ఈ దేవతలలో అంతర్యామిగా భగవద్ రూపాలున్నాయి. ఆ భగవంతుని 33 రూపాలను చింతన చేసే శ్లోకాలను కూడా పఠించుకోవాలి. అవి ఏమిటి అంటే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం హరిం కృష్ణం అధోక్షజం కేశవం మాధవం రామం అచ్యుతం పురుషోత్తమం గోవిందం వామనం శ్రీశం శ్రీకంఠం విశ్వసాక్షిణం నారాయణం మధురిపుం అనిరుద్ధం త్రివిక్రమం వాసుదేవం జగద్యోనిం అనంతం శేషశాయినం సంకర్షణం చ ప్రద్యుమ్నం దైత్యారిం విశ్వతోముఖం జనార్దనం ధరావాసం దామోదరమఘార్దనం శ్రీపతిం చ త్రయస్త్రింశత్ ఉద్దిశ్య ప్రతినామభిః మంత్రైః ఏతైశ్చ యో దద్యాత్
త్రయస్త్రింశత్ అపూపకం ప్రాప్నోతి విపులాం లక్ష్మీం పుత్రపౌత్రాది సంతతిం. ఈ విధంగా 33 మంది దేవతల అంతర్యామి అయిన భగవంతుని 33 రూపాలను చింతన చేసే శ్లోకాలను పఠిస్తూ ఏ దానం చేసినా శ్రీ విష్ణు ప్రేరణయ విష్ణు ప్రీత్యర్థం అంటూ ఈ శ్లోకాలని పఠిస్తూ దానం చేసుకోవాలి. ఇలా ఏ దానమైనా సరే ఆ విధంగా దానం చేసుకుంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిష్కామ్యంగా చేసుకోవాలి. ఈ అధిక మాసం పురుషులకు మరియు వారితో పాటు స్త్రీలకు కూడా ఉత్తమ ఫలాల్ని తెచ్చిపెట్టే మాసము అని బృహన్నారదీయ పురాణం చెప్తోంది. పుత్ర సుఖం మరియు సౌభాగ్యాల కోసం అధిక మాసంలో స్నానం, దానం, అర్చన, రంగోలి అంటే ముగ్గు వేసుకోవటం, గోసేవ, మౌనవ్రతం, పారాయణ, 33 పాటలతో భజన, 33 ఒత్తులతో దీపారాధన, ప్రదక్షిణ, నమస్కారాలు మొదలైన వాటిని ఆచరించవచ్చు. ఇలా ఆచరించే స్త్రీలు సల్లక్షణాలతో కూడిన వారే సౌభాగ్యాన్ని, సంపదను, సుఖాన్ని మరియు ఉత్తమ సంతానాన్ని పొందగలరు. రంగోలీ సేవ అని చెప్పుకున్నాం కదా. రంగోలీ సేవ అంటే ముగ్గు వేసుకోవటం. ప్రతిరోజు దేవుని ముందు కానీ తులసి బృందావనం ముందు కానీ అధిక మాస రంగోలీ వేసుకోవాలి. అధిక మాస రంగోలీ అంటే 33 మంది దేవతలు, 8 మంది వసువులు, 8 చిన్న చిన్న పువ్వులను, ఏకాదశ రుద్రులు, 11 చిన్న శివలింగాలు, 12 మంది ద్వాదశ ఆదిత్యులు, కాబట్టి 12 సూర్యుళ్ళు, 1 ప్రజాపతి. ఈ ప్రజాపతి అనే దేవతకి స్వస్తిక్ ముగ్గు. ఇంకొకటి వషట్కార, ఈ దేవత కూడా స్వస్తిక్, 2 స్వస్తికులు, మొత్తం 33. ఈ విధంగా ఇది అధిక మాసం ముగ్గు. ఇవి కాకుండా ఇంకా వెయ్యాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు రోజుకి ఒక్కొక్క రకం చొప్పున, అంటే ఒకరోజు 33 శంఖాలు, ఒకరోజు 33 చక్రాలు, 33 గదలు, 33 పద్మాలు, 33 తులసి బృందావనాలు, 33 మురళి, ఈ విధంగా చాలా రకాలు నెల రోజులు వేసుకోవచ్చు. ఇంకా సువాసిని స్త్రీలకు 33 పువ్వులు, 33 పళ్ళు, 33 గాజులు ఇలా దక్షిణ తాంబూలాలతో దానం చేసుకోవచ్చు. 33 తులసి మొక్కలు, ఒక్కొక్క తులసి మొక్కలో బాలగోపాలుడి ప్రతిమను ఉంచి ఇంకా మంగళకరమైనటువంటి వస్తువులన్నీ జత చేసి ముత్తైదువులకి చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇంకా గోసేవ అంటే గోవుకి ప్రదక్షిణ నమస్కారాలు, గోవుకి మేత వేయటం, నీళ్లు పెట్టటం, ఇలాంటి సేవ. ఇంకా మౌనవ్రతం, ఇది చాలా శ్రేష్టమైంది. సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. ఎలా అంటే ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, జప హోమ ఇలాంటి పూజలు చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. ఈ విధంగా చేస్తే భగవంతుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది. మౌనము అంటే భగవంతుని పాటలు పాడుకోవచ్చు, ఇంకా పారాయణలు చేయొచ్చు, స్తోత్ర పఠనాలు చేసుకోవచ్చు. లౌకిక వ్యవహారాల పట్ల మౌనం పాటించాలి. దీనికేమి డబ్బు ఖర్చు కాదు కదా. మౌనవ్రతానికి చాలా పుణ్యం ఇస్తాడు భగవంతుడు. ఈ విధంగా ఏదో విధంగా మంచి పనులు అనుకున్నవి ఎంచుకొని మనస్సులోనే వీటిని నేను ఈ నెల రోజులు పాటిస్తాను అనే నియమం పెట్టుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. ఉదాహరణకి కాలాన్ని వృధా చేస్తూ ఫోన్లు చూడటం, పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవటం ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఈ అధిక మాసంలో అంటే ఈ 30 రోజులు చేసిన తర్వాత మంచి పనులు చేయటం అలవాటైపోయి ఎట్లాగో ఎప్పుడూ మంచి పనులు చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి మంచివి సంకల్పం చెప్పుకోవాలి. ఇంకా ఉత్తమమైంది భాగవత పఠనం. ఈ భాగవత పఠనం చేస్తే చాలా గొప్ప పుణ్యం. పఠనం చేయలేని వాళ్ళు
మీకు నచ్చిన వారు చెప్పినటువంటి ప్రవచనాలు ఏవైనా ఉంటే కన్నడమైనా తెలుగైనా ఏదైనా సరే ఏ భాషలోనైనా సరే భాగవతాన్ని శ్రవణం చేయొచ్చు. రోజు ఒక్క శ్లోకమైనా సరే, అర్ధ శ్లోకమైనా సరే, ఒక శ్లోక పాదమైనా సరే పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే చెప్పలేనంత పుణ్యం వస్తుంది అంటున్నారు. మరి అధిక మాసం కనుక ఇంకా అధికమైన పుణ్యం లభిస్తుంది. ఈ విషయంలో సందేహమే లేదు. ఇలా నెల రోజులు పఠనము లేదా శ్రవణం చేసి చివరికి ఒక భాగవత పుస్తకాన్ని ఎవరికైనా దానం చేసుకోవచ్చు. దానివల్ల విశేషమైనటువంటి పుణ్యం. ఈ విధంగా ఏ పని చేసినా, ఏ సాధన చేసినా 33 అనేటువంటి సంఖ్యతో 33 కంటే తక్కువ కాకుండా చేసుకోవాలి అని ఉద్దేశం. 33 కంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అధికస్య అధికం ఫలం అన్నారు. ఏది చేసినా సరే అధికమైన పుణ్యమే ఈ మాసంలో. అలాగే చెయ్యకూడని పనులు చేస్తే అధికమైన పాపం కూడా వస్తుంది. కాబట్టి మంచి పనులే చేయాలి. విశేషమైనటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి. ఇంకా ఉపవాసం చాలా శ్రేష్టమైంది. నెల రోజులు ఉపవాసం చేస్తే చాలా పుణ్యము అని చెప్పి పురాణాల్లో ఉంది. అంత చేసేందుకు ఎవరికీ శక్తి లేదు ఈ కాలంలో, ఈ యుగంలో. ఏకభుక్తము అంటే రోజుకు ఒకసారి భోజనం. ధారణ పారణ వ్రతం. ఇది ఒకరోజు ఉపవాసం, మరొక రోజు పారణ. ఇట్లా ఒకరోజు ఉపవాసం, మర్నాడు పారణ అంటే భోజనం. ఈ విధంగా ధారణ పారణ వ్రతం. ఇక విష్ణు పంచక వ్రతం. ఇది అసలు విష్ణు పంచక వ్రతం అంటే నెలలో 5 ఉపవాసాలు. ప్రతి నెలలో 5 ఉపవాసాలు చేస్తూ 1 సంవత్సరం పాటు చేసి 60 మంది బ్రాహ్మణ దంపతులకి భోజన తాంబూలాలు ఇవ్వటం. ఇలా చేసే శక్తి అవకాశం లేని వాళ్ళు ఈ అధిక మాసంలో వచ్చే 5 ఉపవాసాలు, అవి ఏవంటే 2 ఏకాదశులు, శ్రవణ నక్షత్రం, పౌర్ణమి, అమావాస్య. ఈ 5 ఉపవాసాలు చేసి మర్నాడు పారణ చెయ్యాలి. 5 దంపతులకి భోజన తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకొని సమర్పణం చెయ్యాలి. ఈ విధంగా చేస్తే ఈ అధిక మాసంలో 5 ఉపవాసాలు చేసినా కూడా సంవత్సరం పాటు చేసిన పుణ్యఫలం వస్తుందట. దీన్ని లఘు విష్ణు పంచక వ్రతం అంటారు. ఇంకా యతి చాంద్రాయణం అవి కూడా ఉన్నాయి. యతి చాంద్రాయణము అంటే యతులు, సన్యాసాశ్రమ స్వీకారం తీసుకున్నటువంటి యతులు ప్రతిరోజు 8 ముద్దలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఈ యతి చాంద్రాయణ వ్రతంలో ఈ నెల రోజులు ప్రతిరోజు కూడా 8 ముద్దలు మాత్రమే తిని ఉండాలి ఒక పూట. అది యతి చాంద్రాయణం. ఇక చాంద్రాయణ వ్రతము అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు రోజు ఒక్కొక్క ముద్ద పెంచుతూ వెళ్ళాలి. పాడ్యమి నాడు 1 ముద్ద, విధి నాడు 2 ముద్దలు, తది నాడు 3 ముద్దలు, ఇట్లా పెంచుకుంటూ వెళ్ళి పౌర్ణమి వరకు 15 ముద్దలు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పాడ్యమి కృష్ణపక్షంలో ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి అమావాస్య వరకు. అమావాస్య నాడు పూర్తిగా ఏమి ఉండదు. ఇది చాంద్రాయణ వ్రతం. ఇక అలవణ వ్రతం, ఉప్పు లేకుండా భోజనం చేయడం. 1,00,000 ప్రదక్షిణ, 1,00,000 నమస్కారాలు, 1,00,000 వత్తుల వ్రతము, అయాచిత వ్రతం, 1,00,000 పూలతో అర్చన, దీపము, నమస్కారం. ఈ విధంగా అనేకమైనటువంటి విధి విధానాలు వారి వారి శక్త్యానుసారంగా చేసుకోవచ్చు. ఇక పారాయణలు. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారం. దాసుల వారు 32 సంధులు రాశారు. ఇంకొకటి ఫలస్తుతి సంధి, కలిపితే 33 సంధులు. దీన్ని రోజుకు 1 సంధి చొప్పున పారాయణ చేసి సమర్పణ చేసుకోవచ్చు. లేదా ప్రతిరోజు ఒక సమగ్ర 33 సంధులు చదివి సమర్పణ చేసుకోవచ్చు. ఇంకా కాదంటే శక్తి లేని వాళ్ళు ఒక్కొక్క సంధిలో మొదటి పద్యాన్ని, చివరి పద్యాన్ని, ఆది అంత్య పద్యాల్ని చదువుకొని 33 సంధులకి ఆది అంత్య నుడులను చదువుకొని సమర్పణ చేయొచ్చు. ఈ విధంగా పారాయణలు భాగవతం ఇంకా అనేకం ఉన్నాయి. లక్ష్మీ శోభానే, మధ్వనామ, పార్వతీ కళ్యాణం, ఫలవిడు బాಳ್ದುದಕ್ಕೆ, అణుహరికథామృత సారము అంటారు. ఇది ఫలవిడు బాಳ್ದುದಕ್ಕೆ,
భాగవతం దశమస్కంధం గురించిన నేనేవైనాను దీన నీల నీరద అనే కృతి, భానుకోటి తేజ, ఈ విధంగా కొన్ని వాదిరాజుల వారి యొక్క రచనలు అనేకం ఉన్నాయి. దాంట్లో ఏదో పెట్టుకొని కొన్ని ఇవి నేను ఈ నెల రోజులు పారాయణ చేస్తాను అని సంకల్పం చెప్పుకోవచ్చు. ఇంకా మనకి నోటికి రానివి ఏమైనా ఉంటే శ్లోకాలు ఒక పేపర్ మీద రాసుకొని మన వంటింట్లోనే ఒక గోడకు అంటించుకోవచ్చు. వాటిని చదువుకుంటూ వంట చేయొచ్చు. అట్లా చేస్తే వండిన పదార్థాలు శుద్ధంగా ఉంటాయి, నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇంకా 33 దాస కీర్తనలు పాడుకోవచ్చు. భజన 33 దాస కీర్తనలు, ఈరోజు పాడినవి రేపు పాడకుండా ఇంకొక 33 వేల కీర్తనలు ఉన్నాయి దాస సాహిత్యంలో. అలాంటి కీర్తనలు తీసుకొని 33 చొప్పున పాడుకోవచ్చు. అంత సమయం లేదు 33 ఏం పాడుకుంటాము అనుకుంటే ప్రతి కీర్తనకి మొదటి చరణం, చివర అంకిత చరణం అలా పాడుకుని కూడా సమర్పణ చేసుకోవచ్చు. ఇట్లా మన సాధన అనేది అనేక రకాలుగా మన శక్త్యానుసారం రోజు నామస్మరణ చేసుకోవటమే. ఈ అధిక మాసంలో మనం ఏం చేసినా, దానమైన, ధర్మమైన, పఠన, పారాయణ, శ్రవణ ఏవైనా సరే నిష్కామ్యంగా చెయ్యాలి. ఏదీ కోరుకోకూడదు. శ్రీ విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం అని మొదట దేనికైనా సరే సంకల్పం చెప్పుకోవాలి, చివరికి సమర్పణ చెప్పుకోవాలి. ఇంకా నిషేధాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇవన్నీ చెయ్యవచ్చు, కొన్ని చెయ్యకూడదు అనే నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ అధిక మాసంలో ఏంటంటే తీర్థయాత్రలు, అంటే మొదటిగా అప్పుడే జీవితంలో మొట్టమొదటి తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకునేవాళ్ళు అధిక మాసంలో వెళ్ళకూడదు. ఎప్పుడూ చేసేటువంటి వాళ్ళు చేస్తారు. ఇక పితృకార్యాల్లో సంకల్ప శ్రాద్ధం మాత్రమే చేస్తారు. పిండ ప్రదానం నిజమాసంలో చేస్తారు. తీర్థ శ్రాద్ధం తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేస్తారు కదా పితృకార్యం, అది చేయకూడదు. క్షౌరము, పురుషులు క్షౌరము, ఉపనయనము, వివాహము, ఇంకా కామ్య ఫలాపేక్షతో చేసేటువంటి వ్రతాలు, కామ్య ఉపవాసాలు, ఈ 4 గురువారాలు ఉంటాను, 5 శనివారాలు ఉంటాను అంటూ కొన్ని పనుల నిమిత్తం చేస్తుంటారు ఉపవాసాలు. అవి కూడా ఈ అధిక మాసంలో నిషేధం. ఇలా నిషేధాలు కూడా ఉన్నాయి, వాటిని చెయ్యకూడదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ అధిక మాసం అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి. శక్త్యానుసారం చేసుకోవాలి. ఏది చేయటానికి శక్తి లేదు మాకు అనుకునేవాళ్ళు నామస్మరణ చేసుకోవచ్చు. స్వాములు వారు చెప్పారు కదా, రామ 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 అంటూ చేసుకోవచ్చు. రామనామం చేసుకోవచ్చు. నామత్రయ జపం చేసుకోవచ్చు, అచ్యుత అనంత గోవింద అంటూ. ఇంకా రామకృష్ణ మంత్రం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఇట్లా నామస్మరణ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ శక్త్యానుసారం సాధన చేసుకొని పుణ్య సంపాదన చేసుకునేందుకు గొప్ప అవకాశం ఇది ఈ అధిక మాసం అంటే. ఇలాంటి అవకాశం మళ్ళా రావాలి అంటే 33 నెలల తర్వాతనే. అంతవరకు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో భగవంతుని ఇచ్చ. ఇప్పుడు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలా కాకుండా వేరే విధంగా ఆలోచిస్తే, అంటే మాసాలు ఉన్నాయి, మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, ఈ అధిక మాసం ఎంత అంటూ ఉదాసీనంగా తిరస్కారంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాళ్ళకి మూర్ఖులై పుడతారట, నరకాది అనర్థాలను కూడా పొందుతారు అని చెప్పి బృహన్నారదీయ పురాణం చెప్తోంది. ఎందుకంటే శ్రీహరికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ అధిక మాసం, దీన్ని గురించి తిరస్కారం చూపిస్తే వాళ్ళకి అనర్థాలు అనేకం కలుగుతాయి అని బృహన్నారదీయ పురాణం చెప్తోంది. కాబట్టి మనందరం ఈ అధిక మాసంలో శక్త్యానుసారం, యోగ్యతానుసారం సత్కర్మల్ని మన చేత సత్సాధనని చేయించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. పుణ్య సంపాదనకు ప్రయత్నం చేద్దాం. చేయి పట్టి నడిపించేవాడు భగవంతుడే.
ఏನೇను దానవ మాడలి హరిధ్యానవే ముఖ్య. హరిధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా నిష్కామ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు ఏది చేసినా, పారాయణ భజన ఏం చేసినా మనస్సుని ఉంచి లగ్నం చేసి అనుసంధానపూర్వకంగా అర్థానుసంధానంతో కూడి చెయ్యాలి. ఏదో యాంత్రికంగా చెయ్యమన్నారు చేసేద్దాం, ఏదో చేస్తూ ఇంకొక పని చేద్దాం అని చెయ్యకూడదు. అర్థానుసంధానం, పఠన పారాయణలు ఏం చేసినా సరే అలా అనుసంధానంతో చింతన చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. అంతే, యాంత్రికంగా చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే మనవనిత్తరే తన్న నీవను అన్నారు జగన్నాథదాసుల వారు. మన మనస్సుని భగవంతుడికి అర్పణ చేస్తే భగవంతుడు మనని తనల్నే ఇచ్చి మనల్ని అనుగ్రహం చేస్తాడు. అంటే మన సన్నిధానం పెరుగుతుంది. ఆ బింబరూపి పరమాత్మ అనుగ్రహం మన మీద చాలా విశేషంగా లభిస్తుంది. కాబట్టి మనోవాక్కాయ కర్మలు మనస్సుతో చెయ్యాలి, వాక్కుతోనూ చెయ్యాలి, కాయంతో అంటే నమస్కార, ప్రదక్షిణ, అనేక రకాలైనటువంటి తనువన్ను దండించి ఈ శరీరాన్ని దండన చేసి భగవంతుడి సేవ చేసుకోవాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా సేవ చేసుకొని అధిక మాసం అధికమైనటువంటి పుణ్య సంపాదన కోసం భగవంతుణ్ణి సేవించి భగవంతుణ్ణి ప్రార్థించి స్వామి మా చేత ఇలా సాధన చేయించండి అంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఇట్లా చేస్తే సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం మనం. ఈ విధంగా భగవంతుని యొక్క శ్రీ హరివాయు గురువుల ప్రేరణతో నాకు తెలిసినంత వరకు నాకు భగవంతుడు తెలియజేసిన విషయాన్ని ఇంకా కొంతమందితో పంచుకోవటం కోసం చేసినటువంటి ఈ ప్రయత్నం ఆ భగవంతుడికే అర్పణ. నందేనదో స్వామి నిందే ఇదెల్లవు అన్నారు దాసుల వారు. అన్నీ భగవంతుడే, ఆయనే లోపల ఉండి చెప్పిస్తే వచ్చినటువంటి మాటలు ఇవి. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ త్వత్ప్రసాదేన నాణ్యథ. శ్రీ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.